వస్తుంది. ఎంఏ సైకాలజీ ఇస్ బెటర్. మీరు అది చదవచ్చు, చేయొచ్చు, ప్రాబ్లం లేదు, చాలా మంచిదే అవుతుంది, మీరు తీసుకోండి. అయితే కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం లభించడానికి 3 ముఖాల రుద్రాక్ష మెడలో ఒకే ఒకటి రుద్రాక్ష ధారణ చేసుకోండి. తర్వాత విశేషంగా మీరు ఒక పచ్చ రంగు రాయిని కుడి చెయ్యి ఉంగరం వేలికి ధారణ చేసుకోండి. తర్వాత సోమవారం శివాలయంలో శివలింగం పైన చెరుకు రసం పోసి నువ్వుల నూనెతో దీపం ఒక 16 వారాలు వెలిగిస్తూ ఉండండి. శనివారం గోమాతకి మీ చేతిలో ఏదైనా తినబెట్టి 5 ప్రదక్షిణలు చేయండి. ఈ మొత్తం చక్కగా మీరు చేసుకుంది అయితే త్వరలోనే ఉద్యోగము లభిస్తుంది మంచిగా, మరి ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతుంది, మీ ముందుకి జీవితంలో మంచిగా ఉంటారు. కానీ జీవితాంతం మీరు పూజ చేయాల్సి ఉండేది దుర్గాని. ఆ దుర్గాదేవిని ఎంత ఆరాధిస్తారో, దుర్గాదేవిని ఎంత పూజిస్తారో అంత డెవలప్మెంట్ మీలో ఉంటుంది, మంచిదవుతుంది. ఎప్పుడూ మా ఆశీస్సులు ఉంటాయి. నమస్తే. తేజ గారు విన్నారు కదా, గురూజీ చెప్పింది పాటించండి, తప్పకుండా శుభం జరుగుతుంది. గురూజీ మహాగౌరి వ్రతం తెలియజేస్తా అన్నారు. అంటే మహాగౌరి వ్రతం కాదు తల్లి, మహాగౌరి విచారం. అంటే ఈ నవదుర్గాల్లో మహాగౌరి కూడా ఒకటి కదా, అష్టమాదేవి. ఆ మహాగౌరి గురించి ఈరోజు మనం తెలుసుకోవాలి. అదే పారాయణం, కథ పారాయణం అంటే అదే ఉంటుంది నవరాత్రిలో. ఈ మహాగౌరి 8 సంవత్సరాలు అంతే, చిన్న పాప. ఆ 8 సంవత్సరాలకి ఎంతో విధాలుగా జపాలు చేసి పాపం నల్లగా చన్నగా అయింది. ఆమెను శివుడు ప్రత్యక్షమై తీసుకెళ్తాడు. ఎక్కడ తీసుకెళ్తాడో గంగా నది. చూడండి ఎంత బాగుందో. ఒక దేవికి ఆ గంగా నదిలో ఇలా ముంచి ఇలా పైకి ఎత్తగానే తెల్లగా ఈ విభూది రంగు తెలుపు, ఎలా తెలుపు అంటే అంత మెరుపు రంగు తెలుపు అయిపోతుందంట. విద్యుత్ కాంతి దీపం, విద్యుత్ కాంతి తెలుపు ఎలా ఉంటుంది, తెల్లగా మినిగిపోతుందంట అమ్మవారు. ఆమెని మహాగౌరి అనేసారు, గౌరీ. తర్వాత ఇక్కడ గౌరీ కా అంటే ఎంత తెలిసిన, గౌరీ అంటే అమ్మవారు, కా అంటే ఏంటి, చిన్న పాప. గౌరిక అంటే చిన్న గౌరీ, పుట్ట గౌరీ అంటాం కన్నడలో, చిన్న గౌరీ అన్నమాట. గౌరీ తల్లి, చిన్న గౌరీ అంటాం కదా, అలాంటిది చిన్న గౌరీ. బాలగౌరి, గౌరిక అంటే బాలగౌరి అంటాం. ఈ బాలగౌరి అవతారం అది చాలా విశేషమైన అవతారం. అలా ముంచి వెత్తగానే ఇక్కడ రెండు ఏం శుద్ధి చేస్తుందంటే, మనం ప్రతిరోజు ఆ ఒక స్నానం చేస్తాం, ప్రాబ్లం లేదు. అయితే గంగాలోనే ఎందుకు స్నానం చేయించారు చెప్పండి? దేహ పవిత్రము ఎప్పుడూ పవిత్రంగానే ఉంటుంది, కానీ గంగాలో స్నానం చేస్తే మనశుద్ధి, ఆత్మశుద్ధి అవుతుందంట. ఆత్మ కూడా శుద్ధిస్తుందంట గంగాలో ప్రార్థిస్తే. ఎందుకంటే సాక్షాత్ పార్వతీ స్వరూపమైన ఆ దేవి గంగాలో స్నానం చేసి పవిత్రం చేసి గౌరీగా మారింది. అందుకే మనం కూడా గంగామాత ఎప్పుడు పవిత్రాలు. అందులో శవాలు కట్టుకోపోని, ఇంకోటి ప్రపంచంలో కలియుగంలో ఏమేమి ఉన్నాయి అన్ని దాంట్లో పోని, కానీ మనం దాంట్లో మునిగి లేస్తే ఆత్మ శుద్ధిస్తుంది, దేహ శుద్ధిస్తుంది. మనం ఇంట్లో రోజు స్నానం చేస్తాము, ఏంటి స్నానం చేసి ఒళ్ళంతా పర్ఫ్యూమ్లు కొట్టుకొని ఈ రకంగా ఎన్నో 100 విధాలుగా సోపులు వేసుకొని, అయ్యో ఆ స్మెల్ ఈ స్మెల్ డర్టీ, ఇది గమగమ అంటుంది, ఇది చందన సువాసన అంటుంది, ఇది ఇంకోటి అని ఏంటి 100 రకాల సువాసనలు ఉన్న సోపులు వేసుకొని స్నానం చేసినా కూడా ఏంటి చర్మశుద్ధికి మాత్రం అంతే. కానీ లోపలున్న మనశ్శుద్ధి, లోపలున్న ఆత్మ, అది శుద్ధించాలంటే ఏం చేయాలి? గంగా తీరంలో ములగాలి అంతే. అందుకే గంగాకు అంత పవిత్ర. గౌరీ అంటే మొదట్లో 2 అక్షరాలు ఉంటాయి, గౌరీ. గా అంటేనే గంగా అంతే, రీ అంటే ములిగింది అని అర్థం. చూడండి గౌరీ, అందుకే అలా వచ్చింది వర్ణం, శ్వేతవర్ణము. ఎంత అద్భుతం! ఇలాంటి విచారాలు చాలా ఉన్నాయి. అలా ముంచి వెత్తిన వెంటనే ఆమె 8 సంవత్సరాల ఒక దేవి, ఆ ఒక మహాగౌరి. ఆ ఒక గౌరవ వర్ణాన్ని తెల్లగా ఉంటుందంట అమ్మవారు. ఇక ఆ వర్ణన ఎలా ఉంటుందంటే అలాంటి వర్ణన అద్భుతమైన తెల్ల మర్చిపోతూ ఉంటుంది. విభూతి, తెల్ల విభూతి ఎలా ఉంటుందో అలా ఉంది ఆ గౌరికా తల్లి. ఆ మాతను చూసి సంతృష్టులైపోతారు జనాలందరూ, ప్రజలందరూ కూడా. ఆ ఒక శివుడు ములిగి లేసేపాటికి అలా వర్ణన వస్తుంది. ఆ శివుడు మెచ్చుకొని మళ్ళీ నిదానంగా వాళ్ళ వివాహాలు జరిగితే అనుకుందాం దాన్ని నెక్స్ట్ అది. అయితే 8 సంవత్సరాలకే అలాంటి అద్భుతం జరుగుతుంది. ఆమెని మహాగౌరిగా స్తుతిస్తారు. అయితే ఆ గౌరీని పూజిస్తే మనకి ఎలాంటి ప్రతిఫలము? గౌరీని పూజించాలంటే మనం ఏం చేయాలి ఈరోజు? దాన్ని ఇప్పుడే వచ్చి తెలియచేస్తా, వెయిట్ చేయండి.